హెయిర్ ఫాల్ బాగుతుంది మ్యామ్ రీసెంట్ టైమ్స్ లో. ఇంట్లో డాండ్రఫ్ కూడా బాగుంది మ్యామ్. ఓకే ఫైన్. ఎన్ని రోజుల నుంచి హెయిర్ ఫాల్? 1-2 months అవుతుంది. అప్పుడు లిటరల్ ఉండే, ఇప్పుడు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు విపరీతంగా అవుతుంది. ఓకే. అండ్ డాండ్రఫ్? అది రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగింది మ్యామ్. ఓకే. ఏం వర్క్ చేస్తారు మీరు? సాఫ్ట్వేర్ మ్యామ్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఈ పేషెంట్ కి వెరీ యంగ్ ఏజ్ సివియర్ హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నాడు. సో మోస్ట్ కామన్ గా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయంటే సరైన పోషకాహారాల ఫుడ్, వైటమిన్ డెఫిషియన్సీ అంటాం. సో డెఫినెట్ గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాంగ్ విత్ దట్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకా జెనెటిక్స్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బట్టతల ఉందా ఇంట్లో, మీ పెద్దవాళ్ళకి, లేదు మీ పేరెంట్స్ కి కానీ, మీ మేనమామలకు కానీ. లేదు. సో ఇట్లా సివియర్ హెయిర్ ఫాల్ గా స్టార్ట్ అయ్యి అది మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా బట్టతలకి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందిలో స్ట్రెస్, ఇప్పుడు స్పెషల్ గా ఇతను సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తున్నాడు, 100% మేబీ స్ట్రెస్ కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో ఫోన్ ఎక్సెసివ్ గా చూడడం కానీ, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీకు నేను బిఫోర్ ట్రీట్మెంట్ డెఫినెట్ గా డైట్, ప్రాపర్ డైట్, మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకేనా, ప్రాపర్ గా ప్రోటీన్ రిచ్ డైట్, ఐరన్ రిచ్ డైట్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, ఓకేనా, 3 times a day, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా, అదొకటి. మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీలో అందరితో కూడా తినిపించాలి. సెకండ్ థింగ్, స్ట్రెస్, అందరికీ స్ట్రెస్ ఉందండి. సో స్ట్రెస్ ని కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్ గా కొద్ది వరకు యోగా, వాకింగ్ కానీ, అట్లీస్ట్ 15 to 20 minutes ఆఫ్ వాకింగ్, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సో దట్ బ్లడ్ సప్లై టు ద స్కాల్ప్ పెరుగుతుంది. మీ ఏదైతే లూజ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటే వాటికి స్ట్రెంగ్త్ వస్తుంది. సో డెఫినెట్ గా బిఫోర్ ట్రీట్మెంట్ మీరు ఈ కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు అంటే చేంజెస్ చేసినట్టయితే 100%, నేను మందులు పెడితే 3 months పెడతానండి, ఓకేనా, ఆ 3 months వరకు బాగుంటది. తర్వాత మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే ఎప్పటికీ ఎఫెక్ట్ అవుతారు. వాడినన్ని రోజులు బాగుంటది, తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సో డెఫినెట్ గా మంచి డైట్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, స్ట్రెస్ ని, అందరికీ స్ట్రెస్ ఉంది, బట్ అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది మీరే మెథడ్స్ వెతుక్కోవాలి. డెఫినెట్ గా మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ చాలా హెల్ప్ఫుల్. ఓకే, దీంతో పాటు మీకు డెఫినెట్ గా ఇప్పుడు కొన్ని మందులు రాసిస్తాను నేను, ఒక మల్టీవైటమిన్ ఇంక్లూడ్ చేస్తాను, డాండ్రఫ్ కి కూడా షాంపూ ఇస్తాను మీకు నేను, ఓకేనా, ఇవి రెగ్యులర్ గా యూజ్ చేసి మళ్ళీ నా దగ్గరికి 6 weeks తర్వాత రండి. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ పెట్టగానే హెయిర్ ఫాల్ కరెక్ట్ అవుతుంది అని కాదు, ఇట్ విల్ టేక్ టైం. ఓకేనా, పేషెన్స్ ఉండాలి. డెఫినెట్ గా మినిమం 3 weeks to 6 weeks టైం పడుతుంది. సో ప్రాపర్ గా వాడండి, సరిపోతుంది.